నీళ్ళ ఉంటుంది కదా నేను మనం పెట్టకపోతే ఏం చేసినాను అనకపోతే వీళ్ళు ఆ చేతితో రావాలి.
బెలూన్ కొంచెం తీసి ఎగరేయాలి. ఎగరేసుకుంటే పెట్టాలి. అలా ఆపేసి పెడుతున్నారు. అది ఆపేసి పెడితే కౌంటింగ్ కాదు. ఎగరేసుకుంటే పెట్టాలి. అనిత రాలేదు. స్టాపింగ్ అంటే పేరు స్టాప్ 5 స్టార్ట్. మీరే మళ్ళీ మంచిగా వీడియో చూసుకుంటానికి వీలుంటుంది. లక్ష్మి దగ్గర
పది క్లాసులు ఉన్నాయి కదా. సరిపోయింది 11 మంది వీడియో తీసుకోండి తెలుగు వస్తుంది అంత ఇంగ్లీష్ చూసేవాళ్ళు ఓకే స్టార్ట్. కొంచెం ఎందుకుండే తీసారండి. మౌస్ అంటే మౌస్ చూపించి మరి నువ్వు ఏం చూస్తున్నావు ఏదైనా జ్యువెలరీ ఐస్ జ్యువెలరీ ఫింగర్స్ బ్యాంగిల్స్ టీత్ lips, eyebrows, forehead. Out. ఎవరైనా వస్తారా? తీసారా? మధ్యలో క్లాస్ Nose, glass. Earrings, glass.
నారాయణ గోత్రోద్భవస్య నారాయణ నామస్య ఆదివైష్ణవం నారాయణ గోత్ర నారాయణ నామస్య పమానుకోండి अस्माकं क्षेम धैर्य विजय विद्या अभय आयु आरोग्य ऐश्वर्य सिद्ध्यर्थम धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध पुरुषार्थ सिद्धि द्वारा धन कनक वस्तु वाहन व्यापार गृह अभिवृद्ध्यर्थम सर्व कार्य अनुकूलता दिग्विजय फल प्राप्त्यर्थम मम ये ग्रह अरिष्ट स्थानेषु आया ग्रह शुभ अत्यंत अनुकूलता फल सिद्ध्यर्थम मम माताश्री कुलदेवता वासवी परमेश्वरी प्रीत्यर्थम मम सदाशिवी महागौरी महागणपति प्रीत्यर्थम पूजांच ధ్యానం చేసుకోండి. ఓం గణానాంతో పట్టు పెట్టుకోండి. కార్తీక అందరూ వస్తారు. గోత్ర వెంకట నరసింహారాయణ వెంకట లక్ష్మీ ప్రమోదం సాగమస్య రామాగోత్రస్య సందమస్య ఇందువల్ల సాగమస్య शिरो भव वरदा भव सुमुखो भव सुप्रसन्नो भव शिरासनं गुरु श्री महागणाधिपत्यै नमो नमः ज्ञानपूर्वकं ओम श्री महागणाधिपत्यै नमो महागणपतिपादकारणं ओम श्री महागणाधिपत्यै नमो नमः हरि ओम आय श्री महागौरी पूजा तत्क्षयकार पूजा द्रव्याणि संप्रोक्ष ओम अपवित्र वैगार सर्वावस्था कन्या अस्मय तुमरिगार ओम शांतामुदार अलिहाना ओम उत्तरी कामण्या देवी नमस्तो ओम అందరికంటే వెరైటీ ఉన్నారు. అదే కదా ఇప్పుడు చిన్న పిల్లని జై అలా చేసేది. జయవాసవి కొంచెం సైలెన్స్ ఉందామా ప్లీజ్. కార్యక్రమాన్ని మన మేడం గారు తెలియజేస్తారు. ఈ రోజు అంటే మార్చి నెల మొత్తం మనం ఉమెన్స్ డే నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజు మనం ఆర్యవైశ్య సంఘంలో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చేసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు చేసిన
మన ఎంబీబీఎస్ గవర్నమెంట్ స్కూల్ టీచర్, ఈనాటి మరొక ముఖ్య అతిథి ఆర్ మంజుల గారు స్కూల్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారికి కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ కూడా వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమ కర్త క్రియ అన్ని తానే వ్యవహరిస్తూ చిన్న వయసులోనే మంచి పాత్ర నిర్వహిస్తున్న మన నేతి సతీష్ గుప్తా గారు, వాసవి క్లబ్ షాపూర్ నగర్ అధ్యక్షులు, వారిని కూడా వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తారు. ఈరోజు కార్యక్రమ ప్రధాన ఉద్దేశమే మహిళలు సంతోషంగా జరుపుకునే విషయం కాబట్టి మా వనితా అధ్యక్షురాలు పొద్దుటూరి అన్నపూర్ణ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తుంది. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజన్ 6 జోన్ 1 చైర్మన్ అయిన ఈపూరు మహేష్ కుమార్ గారిని కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో తన వంతు పాత్రను అద్భుతంగా పోషిస్తూ ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కొనసాగించడానికి సహకరిస్తున్న మన రీజన్ చైర్పర్సన్ బీరెల్లి చంద్రశేఖర్ గుప్తా గారికి కూడా వేదికపైకి సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఆసనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్లో క్లబ్ V105A డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మన ఆకుల ప్రభావ ప్రభుత్వ గారిని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కరతాళ మధ్య అలాగే పోయిన సంవత్సరం ఆర్సీగా బాధ్యతలు నిర్వహించి ఇంటర్నేషనల్లో కూడా అద్భుతమైన బహుమతులు అందుకున్న మన వీరేలి వేణుగోపాల్ గుప్తా గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ షాపూర్ నగర్ సెక్రటరీ కొంపల్లి సత్యనారాయణ గారిని కూడా సభకు పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్రిన్సిపాల్ గారు అలాగే వారి బృందం అందరూ కూడా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన వారి బృందం మాత్రం, ఎవరైతే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చారో వారి బృందం మాత్రమే పాల్గొన్నారు. దయచేసి చిన్నగా మహిళలు విద్యలో జ్యోతి పరబ్రహ్మ
ఏకేన సాధ్యతే సర్వం సంధ్యాదీపనమోస్తుతే. ఓం సాయుధం త్రగత సంయుక్తం మహాయోగితం వయం దురాణమంగళం దేవం ప్రయోగం భక్త్యాదీపం త్రైక్షాం దేవాయ పరమాత్మనే ప్రాణామరకాద్వారా దివ్య జ్యోతిర్ నమస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. ధన్యవాదాలు. దయచేసి మహిళలందరూ వచ్చి కూర్చోవలసిందిగా కోరుతారు. కార్యక్రమం లేట్ అయిన ముందు అందరూ ఇబ్బంది పడి వేదిక పైన ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మహిళలందరూ నిశ్శబ్దాన్ని పాటించాలి. నిటారుగా నిలబడాలి, కళ్ళు మూసుకోవద్దండి. ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ వాత్సల్యము అహింస ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నేను నా కుటుంబం అంతా స్నేహం పరిపూర్ణంగా సమాజ శ్రేయస్సుకై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతానని ఆర్య వయస్సులందరి ఐక్యతకు విశాల దృక్పథానికి మానవతా విలువలకు ప్రతీకగా నిలిచి ఆర్యవైశ్య జాతిని విశ్వశాంతికై చేస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై వాసవి. కూర్చోవచ్చు. ఇప్పుడు మైక్ ని నిర్వాహక చేయడం అవుతుంది. ఉద్దేశంతో ఎదురుపెట్టడమైంది. ఒకటే ఒకటి అయిన తర్వాత మళ్ళా ఉన్నది. దయచేసి ఎంఓసి గారు దయచేసి కంప్లీట్ అయినాక మాకు తెలియజేయాలి. లేడీస్ చెప్పొద్దు. దయచేసి మహిళలందరూ నిశ్శబ్దంగా ఉంటే ఆటను మంచిగా ఆడాలి. జై వాసవి. ఒక్కరి చేతిలో టికెట్ ఉంది కదా, ఏవైనా 5 నంబర్లు ముందుగా ఎవరు చేస్తారో వాళ్ళని జయదీప్ అని అంటారు. ఎవరి ముందు 5 నంబర్లు
మ్యాచ్ అవుతాయో వాళ్ళు అది అయిందని చెప్పొచ్చు. తర్వాత ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, 3 లైన్. ఏ లైన్ ముందు మొత్తం మ్యాచ్ నంబర్స్ అయిపోతాయో వాళ్ళు ముందు చెప్పాలి, లేకపోతే తర్వాత చెప్తే లాభం లేదు. తర్వాత ఫోర్ కార్నర్స్ అంటే ఏడ ఉంటాడే ఊళ్ళో చెప్పొద్దు. ఇక్కడ ఏమనే ఫోర్ కార్నర్స్ అంటే కొంచెం అర్థం కాదు. 90 36 60 25 నంబర్లు చెప్పండి మీది. 16 56 3 24 90 90. జల్దీ 5 అయిపోయింది. మళ్ళీ ఇంకెవరైనా అయితే ఇక చెప్పొద్దు. Next number is 50 50 half century 5050. Single number 7 38. ఓకే, మీరు చాలా షార్ప్ ఉన్నారు. ఇంకా 34 3 4 34 10 10 10 అడగడం జరిగింది. మనం అడిగిన దానికి వాళ్ళు కాదనకుండా వచ్చినందుకు మా వైశ్య సంఘం, వనితా క్లబ్, వాసవి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మేడం మీ అందరికీ. ఇప్పుడు మీరు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఇన్స్పిరేషన్ చేస్తూ ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ముందుగా చీఫ్ గెస్ట్ వసంత కుమార్ గారిని కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వేదిక పైన ఉన్నటువంటి ఆసీనులైనటువంటి మహిళలకు మరియు నా ఎదురుగా ఉన్నటువంటి చాలా మంది మహిళలందరికీ, నాతోటి ఉపాధ్యాయ బృందానికి మరియు సార్ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ శుభ సాయంత్రం నమస్కారాలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ కూర్చున్న ప్రతి మహిళకు మనకు కొంచెం లేట్ అయినా కూడా మరొక్కసారి గుర్తు చేస్తూ, ఈ పాఠశాలకు నేను వచ్చి 1 సంవత్సరం హెచ్ఎంగా అయింది. ఇటువంటి కార్యక్రమం ఇట్లా చేస్తారని కూడా మాకు అసలు తెలీదు. చెప్పగానే ఫస్ట్ మమ్మల్ని గుర్తించినందుకు, ఎంపిక చేసుకున్నందుకు ఫస్ట్ మీ అందరికీ మా పాఠశాల తరఫున, ముఖ్యంగా నా తరఫున మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సరే, ఇక అసలు విషయానికి వస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8 రోజు ప్రతి సంవత్సరం మనం చాలా అంటే కొన్ని సంవత్సరాలుగా చాలా బాగా జరుపుకుంటున్నాం. మరి మన మహిళలకి ఒకరోజే మహిళా దినోత్సవం జరుపుకోవాలా? మనకు ప్రతిరోజు జరుపుకున్నా తక్కువే. ఒక మహిళకి ఇచ్చే ప్రాముఖ్యత, మహిళకి ఇచ్చే గౌరవం పుట్టినప్పటి నుంచి ఒక కూతురుగా, ఒక ఫస్ట్ అమ్మ, కూతురుగా, భార్యగా, అక్కగా, చెల్లిగా ఎన్ని సేవలు చేస్తూ ప్రతి క్షణం తన కుటుంబం కోసమే బ్రతుకుతుంది ఒక మహిళ. అవునా కాదా? ఒప్పుకుంటారా కాదా? 100% ఒప్పుకొని తీరాల్సిందే. ఎంతసేపు తన కుటుంబం, తన భర్త, తన పిల్లలు, ఆ కుటుంబం అనే ఒక చట్రంలోనే మన ఆలోచనలు, మన పెళ్ళైన తర్వాత. అంతకుముందు చదువు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆడమగ తేడా లేకుండా బాగా చదువుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఇంకా సమానంగా చదువుకొని ఒక ముందుకి వెళ్ళాలి. మరి అంత సేవలు చేస్తూ, అంత ప్రతిక్షణం పిల్లలు, భర్త అనే చట్రంలో మునిగిపోతూ తనకంటూ ఒకటి లేకుండా ఇప్పుడు మీరు వచ్చిన గంట నుంచి చూస్తున్నా చాలా హ్యాపీగా కనపడతా ఉన్నారు.
ఆ బాధ్యతలన్నీ పక్కకు పెట్టి ఆ పిల్లలు సంసారం వంట తంట అన్ని పక్కకు పెట్టేసి మీరు వచ్చిన అంటే చిన్న ఆడవాళ్ళు ఎంత అల్ప సంతోషాలు అనేది ఇక్కడ మీ మొహాల్లో కనబడుతుంది. ఒక చిన్న గేమ్ పెట్టినా చిన్న గిఫ్ట్ ఇచ్చినా అదే మనకు 10,000. అది మగవాళ్ళు గుర్తిస్తే ఇంకా మనం మున్ముందుకి వెళ్తాం. ఫస్ట్ ప్రోత్సహించండి ఆడపిల్లల్ని. నువ్వు ఆడపిల్లవు నీకేం వద్దులే, ఆడపిల్ల పుట్టిందా అనే మాట రావద్దు ఎవరు. ఆడపిల్ల అంటే ఒక మహాలక్ష్మీదేవికి మాత్రమే కాదు, ఆ ఇంట్లో ఆడపిల్ల తిరుగుతూ ఉంటే ఆ కలే వేరు. ఆ ఆడపిల్లలో ఉన్న ప్రేమ అనేది అంటే మిమ్మల్ని పురుషుల్ని తక్కువ చేయడం కాదు, కానీ ఆడపిల్లకు ఉన్నటువంటి ప్రేమ దాదాపుగా తల్లిదండ్రుల పైన కానీ పిల్లల పైన కానీ చాలా ఉంటుంది. అటు అత్తింటి వైపు అటు పుట్టింటి వైపు ఏ పరంగా చూసినా మనదే పై చెయ్యి. మనం ఉంటేనే ఆ ఇల్లు. అంటే స్త్రీ ఉంటేనే ఒక సృష్టి. భగవంతుడు ఇద్దరికే ఇచ్చిర్రు, ఒకటి భూమాతకి ఒకటేమో స్త్రీకి. అంటే ఒక స్త్రీని ఒక మనిషిని పుట్టించే కానీ ఒక జంతువులు కానీ లేకపోతే ఒక భూమి మీద ఒక మొక్కలు కానీ ఎక్కడ ఈ రెండిటికి ఆస్కారం ఉంది. ఒక సృష్టి కావాలంటే ఆడవాళ్ళ వల్లే సాధ్యం. ఇంత మహోన్నతమైన మనకి అదృష్టం ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు మనం తెలుపుకుంటూ మరి మనం ఎక్కడ తగ్గుతున్నాం, ఎక్కడ తగ్గట్లేదు. ఎక్కడ చూసినా ఈరోజు అట్టడుగు స్థాయి నుంచి కూడా చదువులో కానీ తర్వాత విద్యలో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ టెక్నాలజీలో కానీ అంతరిక్షంలో కానీ లేకపోతే ఎక్కడ క్రీడల్లో కానీ తర్వాత రాకెట్స్లో కానీ లాస్ట్కి మనమంతా హైదరాబాద్లో మెట్రో ఎక్కుతున్నాం. మెట్రో నడిపించే వాళ్ళు కూడా స్త్రీలే. అంటే అటువంటి ఒక గొప్ప స్థాయిలో మనం ఉన్నాం. మనం ఎప్పుడు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మన కాన్ఫిడెన్స్ మనకు ఉండాలి. నేనేం తక్కువ కాదు, ఎప్పుడు కూడా సరే మేము హౌస్ వైఫ్గా ఉండిపోయినామని ఎప్పుడు బాధపడదు. ప్రతి ఒక్క లేడీలో ఏదో ఒకటి ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీరు బయటికి తీసుకురండి. ఆ టాలెంట్ని మీకు ఏదొచ్చు, కుట్ల, అల్లికల, వ్యాపారమా, లేకపోతే చదువా, లేకపోతే బ్యూటీ పార్లరా, ఏదో ఒకటి. ఆర్థికంగా ఫస్ట్ మహిళ స్థిరపడ్డప్పుడే ఆ ధైర్యం అనేది వేరే ఉంటుంది. మన చేతిలో డబ్బు అంటే మనం కూడా సంపాదించగలుగుతాము అన్నప్పుడే ఆర్థిక స్వావలంబన అనేది ఆడపిల్లకి చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రతిదానికి భర్త దగ్గర చేయి చెప్పకుండా ఫస్ట్ ముందు మనం ఆర్థికంగా ఒక మంచి చిన్నప్పుడే అంటే ఒకప్పుడు అంటే లేదు, కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా చదివిస్తున్నారు. ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ ఈక్వల్గా చూస్తున్నారు. ఈక్వల్గా మగవాళ్ళకి ఇంకా పోటీ పడుతూ ఏ ఎగ్జామ్లో చూడండి ఆడవాళ్ళదే పై చేయిగా ఉంటుంది, ఏ రంగంలో చూడండి ఆడవాళ్ళదే పై చేయిగా ఉంటుంది. అటువంటి స్టేజ్కి ఈరోజు ఈ సమాజం మన దేశం మన ఇక్కడికి వస్తుంది. ఇంకా ముందు ఇంకెంతో గొప్ప స్థాయికి చేరుకున్నాలి. సరే, ప్రపంచమంతా ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు మనం మాత్రం ప్రశాంతంగా ఇక్కడ మన పనులు చేసుకోగలుగుతున్నాం. మనం ఉన్నాం ఈ స్థితిలో ఉన్నాం. కానీ ఆడపిల్లలు బయటకు వెళ్ళి పంపించాలంటే భయానక పరిస్థితులు కూడా ఈ రోజుల్లో కనబడుతున్నాయి. కంప్లీట్గా సమానత్వం అనేది వచ్చినా కూడా ఇంకా భయపడుతున్నాం. రాత్రి కూడా పంపించాలన్నా అటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. బయట ఎక్కడ చూసినా ఆడపిల్లని ఒంటరిగా పంపించలేని పరిస్థితి, ఎవరో ఒకరు తోడు ఉండాల్సిన పరిస్థితి, ఎక్కడో హాస్టల్లో పెట్టలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నిర్భయ కానీ దిశ కానీ ఇటువంటి పరిస్థితులు చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితులకు మనం మన పిల్లల్ని అది చేసుకోవాల్సిన బాధ్యత, మన సమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత. మంచి చెడు ఒక ఆడపిల్లకి కాదు, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అందరినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత. మంచి సమాజం మనం సెట్ చేసుకున్న బాధ్యత. మన భారతదేశం అంటే ఒక గొప్ప పేరు ప్రపంచమంతా మన వైపు చూపిస్తుంది, మన సంస్కృతి వైపు చూస్తుంది, మన పెళ్లి వైపు అంటే మన వివాహ వ్యవస్థ అంటే ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు మన వివాహ వ్యవస్థకి. అక్కడ అంటే ఇక్కడ కూడా కొన్ని వచ్చేసింది. అంటే లాస్ట్కి ఏమైపోతుందంటే పెళ్ళైన సంవత్సరం కూడా కలిసి ఉంటున్నా లేదనే కాడికి వచ్చింది ఇప్పుడు పరిస్థితులు. ఎందుకు అలా జరుగుతుంది? కారణం ఏంటి అంటే కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైపోతున్నాయి. చిన్న కుటుంబాలు, భర్త భార్య పిల్లలు, చెప్పేవాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు. ఎట్లయిపోయిందంటే ఎవరు వద్దు, లాస్ట్కి మనం ఇద్దరం మన పిల్లలే ఉన్నామనే పరిస్థితికి వచ్చింది. కానీ అది చాలా తప్పు. ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఉన్నటువంటి పిల్లలు కానీ వాళ్ళ సంరక్షణలో పెరిగిన పిల్లలు కానీ చాలా ఒక మంచి పిల్లలుగా తయారవుతారు. అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. వాళ్ళు
వాళ్ళు ఇచ్చేటటువంటి మోటివేషన్ కానీ, వాళ్ళు చెప్పే కథలు కానీ, వాళ్ళు చెప్పే నీతి సూత్రాలు కానీ, వాళ్ళు చెప్పే పద్ధతులు కానీ ఇప్పటి తరానికి నచ్చకపోవచ్చు. కానీ వాళ్ళ సంరక్షణలో పెరిగిన మనమంతా ఒక మంచిగా పెరగలేదా? మనమంతా ఒక చదువుకోలేదా? గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే కదా ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఏమైపోయింది, ఎవరూ వద్దు, అది చాలా తప్పు. మనం చూసే మన పిల్లలు రేపొద్దున నేర్చుకుంటాం. మనం పెద్దవాళ్ళకి ఇచ్చే మర్యాద, వాళ్ళ నుంచి మన సంస్కారం అన్నీ మనమే నేర్పించాలి. మన వ్యవస్థ బాగుపడాలంటే మూడే ఉన్నాయి. ఒకటి ఇల్లు, ఒకటి బడి, ఒకటి గుడి. ఈ మూడును మనం బాగు చేసుకున్నట్లయితే మన సమాజం బాగుంటుంది. మరి ఇల్లేలా? అన్నిటికన్నా మొదటి గురువు తల్లి. ఫస్ట్ చిన్నప్పటి నుంచే తల్లి ఒక మంచి వాతావరణంలో పిల్లల్ని పెంచితే, మంచి అలవాట్లను నేర్పిస్తే, అసలు చదువు కాదు, ఫస్ట్ క్రమశిక్షణ నేర్పియండి. ప్రతిరోజు నేను పాఠశాలలో ఒక 5 నిమిషాలు దానికోసమే కేటాయిస్తూ ఉంటాం ప్రేయర్లో. చిన్నప్పటి నుంచే వాడు ఒక మంచి వాతావరణంలో పెరగాలి. బయటికి వెళ్ళేంత వరకే వాడు అన్నీ నేర్చుకోగలగాలి. శ్లోకాలు నేర్పియండి, పద్యాలు నేర్పియండి, నీతి కథలు నేర్పియండి, మంచి రామాయణ మహాభారతంలో అటువంటివి నేర్పండి. మన సమాజంలో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎంతసేపు ఫోన్, తల్లికో ఫోన్, తండ్రికో ఫోన్, కొడుకు ఫోన్, కూతురుకో ఫోన్, 4కి 4 రూములు, ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఫోన్ పట్టుకుంటారు, కూర్చుంటున్నారు. మరి రాను వ్యవస్థ ఎక్కడికి వెళ్తుంది? నలుగురు కూర్చునే పరిస్థితి, తినే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఇంట్లో. అంటే నేను తర్వాత తింటానులే, నేను తర్వాత మీరు కానిచ్చేసేది. ఒకప్పుడు ఇలా ఉండేదా? చక్కగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఆప్యాయత లేదు, అసలు చాలా తగ్గిపోతుంది. అటువంటి సినిమాలు ఏమైనా వచ్చినప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. పాత సినిమాలు చూసినా, పాత పాటలు విన్నా చాలా హ్యాపీగా ఎందుకు అనిపిస్తుంది? మనము అటువంటి పరిస్థితి నుంచి పక్కదారి పడుతున్నాం. ఎంతసేపు ఫోను, ఆ ఫోన్ను మంచి నేర్చుకోండి, మంచికి కేటాయించండి, నాలెడ్జ్ని పెంచుకోండి. అంతేగాని జీవితమే సర్వస్వం అన్నట్టు ఫోన్కి అంకితం అవుతుంది. నేటి మహిళలు కూడా కంప్లీట్గా భర్త అటు పిల్లలు పోయిన తర్వాత చాలా సమయాన్ని ఫోన్లో వేస్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఏమొస్తుందమ్మా? మీరు ఏదో చూస్తే కాసేపు రిలాక్సేషన్ చూడండి, కానీ కంప్లీట్గా ఫోన్కి అంకితం కాకండి. మీ కుటుంబాన్ని మెరుగుపరుచుకునేందుకు, మీ కుటుంబాన్ని పెంచుకునేందుకు, ఆర్థికంగా మీరు ఒక మంచి లెవెల్ వచ్చేందుకు మీరు ఆలోచనలు చేయండి, నేర్చుకోండి. ఏదో కొత్త దాంట్లో మీ టాలెంట్ చూపించుకోండి. లేదా మీకు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నామని అనుకుంటే మీ పిల్లల్ని సక్రమంగా పెంచుకునే బాధ్యత పెట్టుకోండి. ఈరోజు నీ పిల్లల్ని పెంచుకొని వాళ్ళని ఒక ఉత్తమ పౌరులుగా, ఒక మంచి స్టేజ్లో పిల్లల్ని చదివించుకొని వాళ్ళు నిలబెట్టుకోవడం అనేది చాలా పెద్ద సమస్య. చుట్టూ వాతావరణం బాగాలేదు, ఫోన్లు, ఫ్రెండ్స్, పిల్లలు బాగాలేరు. మొత్తం ఇప్పుడు చూస్తూ ఉంటాం మా స్కూల్లో వాళ్ళ కల్చర్, చుట్టుముట్టు వాతావరణం బాగాలేదు. అటువంటి పరిస్థితుల్లో నుంచి మీ పిల్లలకు సమయాన్ని కేటాయించండి. ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా 2-3 గంటలు మీ పిల్లల పక్కనే కూర్చోండి. వాళ్ళు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఆ ఫోన్ ఏం చూస్తున్నారు, ఫోన్లో ఎటువంటివి చూస్తున్నారు, అన్నీ ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. పిల్లల్ని చక్కగా చదివించుకుంటే మనం ఆస్తులు ఇవ్వనవసరం లేదు. వాళ్ళని చక్కగా చదివించుకుంటే వాడే పెద్ద ఆస్తి, అవునా కదా? వాడొక మంచి సీటు తెచ్చుకున్నాడు అనుకోండి, అది ఇంకా ఈరోజు అంటే చెప్పాలో లేదో తెలియదు, కానీ మా పాపకి డైరెక్ట్ ఉస్మానియాలో ఫ్రీ సీట్ వచ్చింది, MBBS. చాలా సంతోషం. ఒక 1 కోటి రూపాయల సీటుని 1 కోటి రూపాయలు పెడితే కూడా దొరకదు. దగ్గర 1.5-2 కోట్ల రూపాయలు ఉన్నది ఈరోజు సీటు. కానీ ఆ సీట్ని మా పాప డైరెక్ట్గా డైరెక్ట్ ఇంటర్తోనే కొట్టుకుంది. చాలా సంతోషం, అది మామూలు సంతోషం కాదు. అట్లే మా పాఠశాలలో టీచర్ వాళ్ళ పిల్లలు, 2 పిల్లలు కూడా MBBS చదువుతూ ఉన్నారు. అట్లా మన పిల్లని సెట్ చేసుకుందాం, మన పిల్లల్ని గొప్ప స్థాయిలో చేసుకుందాం. సమయాన్ని వేస్ట్ చేయకండి, పనికి మాలిన వాటికి సమయం వృధా చేసుకోకండి. మనసు బాగాలేనప్పుడు చూడండి, కానీ అదే పనిగా ఫోన్కి అంకితం కావద్దు. పిల్లలని మంచి పిల్లలుగా, క్రమశిక్షణ గల పిల్లలుగా, పెద్దవాళ్ళంటే గౌరవం ఉన్న పిల్లలుగా, అటువంటి నైతిక విలువలు నేర్పండి. క్రమశిక్షణ ఉంటే జీవితంలో అన్నీ వస్తాయి. ఇక ఆ తర్వాత బడి. ఈరోజు బడులు ఎలా తయారైనాయి అంటే కంప్లీట్గా ఒక మార్కులను ఇచ్చేటటువంటి మిషన్లే తయారైనాయి. ఏ దానిపైనా ఎన్ని మార్కులు వచ్చినాయి,
ఎంత పర్సంటేజ్ వచ్చింది అదే చూస్తూ ఉన్నాం. విద్యారంగం ఎలా అయిపోయిందంటే కంప్లీట్గా కమర్షియల్ అయిపోయింది. ఎటు చూసినా మార్కుల ప్రపంచం 1 2 3 4 5 6 అని స్టార్ట్ అవుతాయి మన రిజల్ట్ వచ్చేసరికి. అది కాదు, అది అవసరమే, కానీ కంప్లీట్గా ఎటువంటి విద్యా బుద్ధులు అని చెప్పేవాళ్ళు, విద్యా బుద్ధులు నేర్పిస్తారు స్కూల్లో. ఈరోజు అలా లేదు వ్యవస్థ. మా పాఠశాలలో మీరు కొట్టవద్దు, నా పిల్లోడికి చదువు రాకపోయినా పర్వాలేదు కానీ కొట్టొద్దు అంటారు తల్లిదండ్రులు. మరి ఎలా మీరు నేర్పిస్తారా? వాళ్ళంతా మాస్ పీపుల్, వాళ్ళు పట్టించుకోరు. మరి ఎవరు నేర్పియాలి? ఒకప్పుడు ఎలా ఉండేది, మీరు కొట్టినా తిట్టినా నా పిల్లోడికి చదువు రావాలి అనేవాళ్ళు. ఒకప్పుడు చాలా భయంకరమైన శిక్షలు ఉండేవి. చాలా మంది పెద్ద బాల శిక్ష చదివే ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండేది వ్యవస్థ. కానీ ఇప్పుడు అలా లేదు. ఒక్క దెబ్బ వేయొద్దు, ఏమి దెబ్బలు పడవద్దు పిల్లలకి. చదువు రాకున్నా పర్వాలేదు, మా పిల్లల్ని కొట్టదు. అలా ఉంటే కాదు. పాత అప్పుడు ఎలా సిస్టమ్ ఉండేదో స్కూల్స్ కూడా అలా మారితేనే పిల్లలు బాగుపడతారు. అలా ఎప్పుడు మీరు కూడా పోయి కేవలం నా పిల్లోడికి చదువు రాకుండా పర్లేదు కొట్టవద్దు, కేవలం మార్కులు అని చూడకండి. ఖచ్చితంగా విద్యా బుద్ధులు, నైతిక క్రమశిక్షణ, పెద్దలంటే మర్యాద, వాళ్ళ ఆశీర్వాదం చాలా అవసరం. పెద్దవాళ్ళ ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇక మూడవది గుడి. మరి గుడి వేరే దాంట్లో చూస్తే వాడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచే వాడు మసీదుకి వెళ్తాడు, చర్చికి వెళ్తారు. వాడికి ఎంత కోపమో వేరే ఏదైనా చెప్తే, ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ గురించి ఏదైనా మాట్లాడితే వాడు వ్యతిరేకంగా మాట్లాడతాం. మరి మనకు లేదది. మన హిందూ వ్యవస్థలో ఆధ్యాత్మికంగా చాలా వెనుకబడిపోతున్నాం మనం. ఎందుకు అంటే మనం ఇంట్లో నేర్పియట్లేదు. కనీసం 10th క్లాస్కి వచ్చిన ఒక శ్లోకం రాని పిల్లలు కూడా ఉన్నారు ఇప్పటికీ. ఒక పూజ అంటే తెలియదు, కనీసం దీపం ఎలా పెట్టాలో తెలియదు. అంటే వ్యవస్థ ఎలా తయారైందంటే మన ఇంట్లో లేదు వాతావరణం. మీరు రోజు చిన్న శ్లోకం నేర్పియండి, ఖచ్చితంగా పిల్లలకి అన్నీ నేర్చుకుంటారు. మన చేతిలోనే ఉంది. ప్రతిదీ నేర్పించుకుంటూ గుడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని అక్కడున్న ప్రశాంతత అలవాటు చేస్తే మనం ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాం. అది ఖచ్చితంగా నేర్పియండి. ఈ 3 వ్యవస్థలు బాగుపడితే మనము, మన సమాజము, మన దేశము ఒక మంచి ఉన్నతమైన పిల్లలని మన దేశానికి, మన భారతదేశానికి అందించిన వాళ్ళం అవుతాము. మీ కుటుంబం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఇక్కడున్న మనందరి చేతిలో ఉంది. మనందరం కూడుకుంటే మన వ్యవస్థని బాగు చేయొచ్చు. పురుషులకు అంత సమయం ఉండకపోవచ్చు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళే వేరే ఉంటుంది. ఎక్కువ సమయం గడిపేది తల్లి. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మీరే ఆలోచించుకోండి. ఎక్కడ తప్పు జరుగుతుంది, పిల్లలు ఎందుకు పక్కదారిని పడుతున్నారు, పిల్లలు ఎందుకు ర్యాగింగ్ వైపు వెళ్తున్నారు, పిల్లలు ఎందుకు ఆడపిల్లలు ఆ దృష్టిలో చూస్తున్నారు, ఇవన్నీ ఆలోచించుకొని మన పిల్లల్ని రేపు పొద్దున బయటికి వెళ్తే ఎలా ఉండాలో అవన్నీ గుర్తుకు తెచ్చుకొని, సరే ఒక మహిళగా ఇవన్నీ బాధ్యతలు తప్పవు మనకు. కాబట్టి ఒకసారి గుర్తుకు చేస్తూ ఇటువంటి మంచి అవకాశాలు ఇచ్చి మీతో ఈ సమయాన్ని గడిపేటట్టు చేసినటువంటి ఇక్కడున్న అందరు మహిళలకి మరొక్కసారి మీ సంతోషం చూస్తే చాలా విచిత్రం, చాలా సంతోషంగా ఉంది. అంటే మాకు చాలా జరుగుతుంటాయి, కానీ అల్ప సంతోషం అనడానికి ఇక్కడ ఉన్నటువంటిది 10 నిమిషాల ఆటకే చాలా ముఖంలో సంతోషం. నేను గెలిచిన ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలి సార్. చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు సంతోషంగా ఉంటే ఈ గడిపిన 2 గంటలు 3 గంటలు వాళ్ళకు ఒక వారానికి, ఒక నెలకు ఒక బలాన్ని ఇస్తాయి. మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఈ పార్టీ లేకపోతే ఈ మీటింగ్ అని ఎదురు చూస్తారు. ఈ చిన్న సంతోషాన్ని ఆడవాళ్ళకి ఇవ్వాలని, ఆడవాళ్ళని గుర్తించాలని చిన్న చిన్న మూమెంట్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో వంట బాగుందంటేనే ఇంకా రెచ్చిపోతుంది. అట్లా ఉంటుంది మా ఆడవాళ్ళది. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. మరొకసారి గుర్తించి మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా తెలియదు ఇలాంటి ప్రోగ్రామ్ అవుతుంది, ఇయర్లీ అవుతుందేమో. ఫస్ట్ టైం ఇన్వైట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. అయితే చాలా విషయాలు టీచర్ గారు ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు, అన్ని విషయాలు. నేను కూడా అవే చెప్పాలనుకున్నాను. కాకపోతే ఇంకొకటి విషయం ఏంటిదంటే హెల్త్ చూసుకోం. మనం ఆడవాళ్ళు ఏంటంటే భర్తకి బాగాలేకున్నా, పిల్లలకు బాగాలేకున్నా చాలా తలడిల్లిపోతాం. కానీ మనది మనం చూసుకోము, చెకప్లు చేయించుకోము, ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాము, అంతవరకే ఉంటాం. 40+ అయిన లేడీస్ అందరూ ఒకసారి చెకప్ చేయించుకోవాలి. ఇవాళ రేపు లేని అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
అందుకని మనం హెల్తీగా ఉంటే ఇల్లంతా హెల్తీగా ఉన్నట్టు. మనకు ఒకసారి ఫీవర్ వచ్చి పండుకుంటే ఇక ఇల్లంతా ఇక పోసిపోయినట్టు ఉంటుంది. అందుకనే హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉండాలి. లేడీస్ నిర్లక్ష్యం చేయొద్దు. ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా మీరు తొందరగా రియాక్ట్ అయ్యి చూపించుకోవాలి. దాని ప్రకారం మీరు నడుచుకోవాలి. ఇంకా స్కూళ్ళల్లో టీచర్ గారు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. పిల్లలు అప్పట్లాగా లేరు. మెయిన్ ఏంటంటే మోడర్నైజేషన్ అంటే ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గిపోయింది. మేమే విష్ చేస్తున్నాం వాళ్ళకి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, నువ్వు లేవలేదేంది. ఎందుకంటే పేరెంట్స్ గారాబం ఎక్కువైపోతుంది. మా పిల్లోడు అన్న ఫీలింగ్ ఉంటుంది, అందరికి ఉంటుంది. కాకపోతే మనం ఏంటంటే మన విలువలు, మన సాంప్రదాయం అనేది మర్చిపోవద్దు. మెయిన్ అవి ఉండాలి. అవి ఉంటేనే మనం ఉంటాము. లేకపోతే మోడర్నైజేషన్ అంటే ఇదేనేమో అనుకుంటారు. ఇంకా టీవీలు అవి చూసి ఏంటంటే ఫోన్లు చూసి ఈ గేమ్స్ ఆడడు. ఎట్లా అంటే ఒక్కటి చూస్తారు హైపర్ అయిపోతున్నారు. మాట్లాడే విధానం కూడా అనుకూలంగా ఉండలేదు. పెద్దవాళ్ళతో హైపర్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫోన్లు ఆ గేమ్స్ ఆడుతుంటారు కదా, ఒక్కటి దాని మీద దృష్టి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అస్సలు ఉండలేదు. వినరు. మనం ఏదైనా చెప్తున్నా అటు ఇటు చూస్తుంటారు. ఇంకేంటంటే మానసిక వ్యాధులు, మానసికంగా చిన్న పిల్లలకైతే మాటలు వస్తలేవు ఆ ఫోన్లు చూసి. మన మాటలకి రియాక్ట్ అవుతలేడు. ఎందుకంటే పేరెంట్స్కి కూడా టైం లేదు మాట్లాడడానికి. అప్పుడు అవి ఇవి చూపించుకుంటా తినిపించడము, బయటికి తిరిగి. ఇప్పుడు ఎలా ఫోన్ పెట్టి ఫోన్ చూసుకుంటా వాళ్ళకి తినిపిస్తున్నారు. అంటే పేరెంట్స్ ఈజీ వే చూసుకుంటున్నారు, కానీ అది ఎంత హాని చేస్తుందంటే చాలా హాని చేస్తుంది పిల్లలకి. మెయిన్ ఏంటంటే మనం ఇంటరాక్ట్ కావాలి, పిల్లలతో మాట్లాడాలి. రోజు స్కూల్లో ఏం జరిగింది, అందరు వచ్చారా, టీచర్స్ ఏం సబ్జెక్ట్, ఏం హోంవర్క్స్ ఉన్నాయి, అలా టైం లేదు. సాయంత్రం కాగానే సీరియల్ చూడడం మెయిన్ చూడండి. కాకపోతే ఒక పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళని కొంచెం సెట్ చేసి వాళ్ళకి ఏం కావాలో చూసిన తర్వాత చూడండి. మెయిన్ గాసిప్స్ ఇంకా టీవీ చూడడం ఇది ఎక్కువైపోయి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఉండలేదు. మంచి మాటలు మనం చెప్పాలి వాళ్ళకి, అది చెప్పడం తగ్గిపోతుంది అనిపిస్తుంది మాకైతే. ఎందుకంటే మేము స్కూల్లో ఎంతసేపు ఉంటాం పిల్లల దగ్గర, ఆ టైం వరకే మేము అన్నీ చెప్తాం. కానీ రియల్గా ఉండేది మీరు ఇంట్లో పిల్లల్ని, అది ఆ టైం కూడా మీరు కొన్ని మంచి విషయాలు చెప్తే వాళ్ళు కొంచెం చూసుకుంటారు, దాని ఫలంగా నడుచుకుంటారు మంచిగా అని మా ఉద్దేశం. ఇంకేంటంటే మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము, ఒక తమ్ముడు. అప్పుడు ఆ కాలంలో అయినా బాగా చదివించారు. మా ఫాదర్ ఎప్పుడు కూడా వివక్ష చూపించలేదు, మంచిగా చదువు చెప్పించారు. ఇప్పటికైనా కూడా ఆడపిల్ల మగపిల్లగాడు అట్లా ఏమి ఉండదు, మాకు కూడా మంచిగా చూస్తారు. మీరు కూడా మగపిల్లగాడు ఆడపిల్ల అనే వివక్షత చేయకండి. వాళ్ళకి ఏం చేయట్లేరు అనుకోండి, అయినా కూడా ఏంటిదంటే మనం ఆడపిల్లలతో గాజు బొమ్మలాగా చాలా కేర్ ఎందుకంటే బయట మనం అనుకున్నంత అది లేరు జనాలు. అందుకని ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వాళ్ళని బాగా చూసుకోవాలి. ఇంకేంటంటే మీకు లేడీస్కి ఏంటిదంటే ఎప్పుడు కూడా ఏది ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా అది షేర్ చేసుకోవడం నేర్చుకోండి. తనలో తనే మేడం చెప్పినట్టు ఇప్పుడు కొద్దిసేపట్లోనే మీ ముఖంలో ఆనందం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అదే ఇంట్లో ఉంటే ఇంత అది కాదు. గ్యాదరింగ్ ఇంపార్టెంటే, కాకపోతే మీకు టైం ఉండదు. కానీ హ్యాపీగా ఉండాలి. ఇంకా అప్పటి రోజుల్లా కాకుండా అందరూ అంటే మంచి హెల్త్ పరంగా కానీ మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మానసికంగా చాలా అదైపోతున్నారు ఇవాళ రేపు. అంటే ఒక దాని గురించి బాగా ఆలోచించడం, అంత ఆలోచించకుండా ఏంటంటే ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ పెట్టండి మీ మైండ్. ఏదో ఒక పనిలో కానీ అట్లా, లేకపోతే ఏ చిన్న విషయం ఎవరో ఏదో అన్నారని కొంతంతా అది ఆలోచించి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి ఈ మధ్య లేడీస్కి. అట్లా రాకుండా ఏంటిదంటే మనం ఎంగేజ్ పెట్టాలి మన మైండ్ ఎప్పుడైనా కూడా. చదువు ఎవరైనా ముందు చదవాలనుకుంటే చదవచ్చు. కుట్లు అల్లికలు కానీ ఏది కూడా మీ ముగ్గులు వచ్చినా సరే ముగ్గులు నేర్చుకోవడము, లేకపోతే భజనలు కీర్తనలు, దాంట్లో అంటే మన మైండ్ అనేది ఏదో ఒకటి ఎంగేజ్లో పెడితేనే మనము కూల్గా ఉంటాం. లేకపోతే మైండ్ ఖాళీ ఉందనుకో అది దయ్యాల గదిలాగా తయారవుతుంది. ఇంకా హ్యాపీ ఉమెన్స్ డే చెప్పలేదు డైరెక్ట్. అయితే నేను ఈరోజు టీచర్గా ఉన్నానంటే మా హస్బెండ్ ఎక్కువ సపోర్ట్ ఉందండి. ఆయన ఒప్పుకున్నారు కాబట్టి నేను ఇది చేయగలుగుతున్నా. ఎలా అయితే మనం అంటామో ఎవ్రీ మెన్ అండ్ ఉమెన్ అని చెప్పి, నా ఇంకా మా హస్బెండ్ కూడా ఉంటారు. రెండు బ్యాలెన్స్గా ఉండాలి, లేడీస్ అండ్ జెంట్స్. అంటే హస్బెండ్ వైఫ్ బ్యాలెన్స్గా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. అంటే విలువ ఇక్కడ తనకు విలువ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి, ఇక్కడ మనకి ఎలా ఇవ్వాలి. అప్పుడు ఏ గొడవలు రావు, ఏమి రావు.
నేనైతే మా హస్బెండ్కి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మాకు 2 స్కూల్స్ ఉన్నాయి, అయినా కూడా నాకేంటంటే నేను చదివిన చదువుకి నాకు జాబ్ వచ్చింది దాన్ని ఎందుకు వదులుకోవాలి, చేయాలి అనే దాంతో చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. ధన్యవాదాలు చెప్తూ అందరు మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, మీరు ఫస్ట్లో అడిగారు కదా, అంటే మీకు ఇన్స్పిరేషనల్గా ఏమన్నా పాయింట్స్ చెప్పమన్నారు. యాక్చువల్గా మనం లేడీస్ మనము త్యాగం చేస్తాం అన్ని, ప్రతిదీ. అంటే మనము అందరినీ భర్తకి, పిల్లలకి, అత్తమామకి, మన పేరెంట్స్కి ఎవరికి ఏం కావాలో మనకి లేకుండా వాళ్ళకి అందిస్తాం. అది సేవ రూపంలో కానీ ఇంకేదన్నా రూపంలో. కానీ మనకి మనం ప్రేమించుకోవడం మర్చిపోతాం. సెల్ఫ్ లవ్ ఉండాలి, మనకి మనం టైం కుదుర్చుకోవాలి. అది వీక్లో 1 డే కావచ్చు, ఏదైనా 1 డేలో ఒక 15 minutes 5 minutes మనకి నచ్చిన, ఎవరికైనా మ్యూజిక్ ఇష్టం ఉంటుందో, లేకపోతే ఏదైనా చిన్న హాబీస్ ఉంటాయి వాళ్ళకి, ఏదైనా కుట్టికలో లేదా నవల్స్ చదవడమో ఇలా ఉంటాయి. సో వాళ్ళకి నచ్చిన పని ఆ 15 minutesతో, లేకపోతే ఆ 1 weekలో, ఆ 1 dayనో మీకు నచ్చిన పని చేయండి. మీకు మీరు ప్రేమించుకోండి ఫస్ట్. అన్ని రోజులు అందరికీ అంటే మనకి కూడా ఉండాలి కదా, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఇంకా పిల్లల విషయంకి వస్తే, మనము మన పెంపకం బాగాలేదనుకోండి, మనం ఎన్ని కోట్లు సంపాదించినా వాడు ఒక్క రోజులో తగలబెట్టేస్తాడు. అదే అన్ని నైతిక విలువలతోటి వాడికి కష్టం ఏంటో అన్ని వాల్యూస్తో పెంచామనుకోండి, మనం సంపాదించింది వాడు అడగడు, అసలు అడగడు. వాడికి తెలుసు నెక్స్ట్ వాడు ఏం చేయాలి, ఏం ప్లాన్ చేసుకోవాలి, వాడి గోల్కి ఏం రీచ్ అవ్వాలి అంటే డే 1 నుంచే వాడు ప్లాన్ చేసుకుంటాడు, వాడు ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తాడు. మనం జస్ట్ వాడికి సపోర్ట్ చేస్తాం అంతే. ఈ విషయంలో నేను మా హస్బెండ్కి చాలా రుణపడి ఉండాలి. ఎందుకంటే మా పిల్లల విషయంలో వాళ్ళు 6th 7th వచ్చేటప్పటికి వాళ్ళిద్దరిని హాస్టల్లో వేసేసారు. మేము ఫస్ట్ వివేకానంద నగర్లో ఉండేవాళ్ళం. పిల్లలు 6th 7th అంటే వాళ్ళు ఎన్ని ఇయర్స్ ఉంటారు, మామూలుగా 10 years 11 years ఉంటారు. నాకు ఆయన బాంబేలో వర్క్ చేసేవారు, నేను ఇక్కడ ఎల్లమ్మబండ 2nd స్కూల్. నేనో చోట ఆయనో చోట, పిల్లలిద్దరిని హాస్టల్లో వేస్తే నాకు ఎంత కోపం వచ్చేదంటే, అదేంటి నన్ను ఒక్కదాన్ని చేశారు, పిల్లలిద్దరిని కూడా లేకుండా అనిపించింది. కానీ తర్వాత చూస్తే ఆ లొకాలిటీ, వివేకానంద నగర్ లొకాలిటీ, మీరు బాగా పాష్ పీపుల్ ఉంటారు, బాగా ఉంటారు. పిల్లలకి అలవాట్లు కూడా, అంటే పిల్లలు చూడడానికి బాగుంటారు కానీ హైఫై అలవాట్లు అనమాట అన్ని. అవన్నీ చూసి ఈ లొకాలిటీలో చేస్తే పిల్లలు చేతికి రారు అన్న విషయంతో పిల్లల్ని ఇద్దరిని ఇక్కడ మన వెస్ట్ గోదావరి శశి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో వేలువేలు దగ్గర హాస్టల్లో వేశారు. వాళ్ళకి ఫోన్ కూడా అలౌడ్ లేదు అక్కడ. దాదాపు మా కష్టానికి వాళ్ళు 10+2 అక్కడ ఫినిష్ చేసుకొని, పెద్దబాబు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఇప్పుడు MBBS 3rd year చదువుతున్నాడు. చిన్న బాబు ఏమో ఇక్కడే వైజాగ్లోనే NRAలో ఇప్పుడు MBBS 1st year చదువుతున్నాడు. సో ఇప్పుడు అంటే మనం ఏదైనా కష్టము వచ్చినప్పుడు ఇద్దరు ఒకటిగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే మన కష్టానికి ప్రతిఫలం దొరుకుతుంది. అది ఇద్దరు డిస్కస్ చేసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా మీరు ముందు ప్లాన్ చేసుకున్నా, ఏదున్నా ఇద్దరు ఒక మాట మీద ఉండి ప్లాన్ ప్రకారం చేస్తే పిల్లలు కూడా మనకి నచ్చే, సొసైటీకి యూజ్ఫుల్గా, మనకి మన ఫ్యూచర్కి, మన అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ని కూడా సరిగ్గా చూసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉంది ప్రజెంట్ సొసైటీలో. అలాంటి సిచ్యువేషన్స్ మనకి రాకుండా ఉండాలి అంటే మనము ఎంతో ఓర్పుతోటి ఇద్దరు కష్టపడి పిల్లల్ని పెంచుకోవాలని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకా ఏంటంటే, ఇప్పుడు మేము మా స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో పిల్లల్ని ఒక్కొక్కరిని చూస్తే చాలా జాలేస్తూ ఉంటుంది, ఓ పక్కన కోపం వస్తూ ఉంటుంది. కానీ ఆ పిల్లలు ఒక్కొక్క రోజు వస్తే ఏంటి, పిల్లలు పంచాయతీలు తెరవడమే ఉంటుంది ఆ రోజంతా. దొంగతనాలు చేయడమో, కొట్టుకోవడమో, ఏవో షికాయతులు చెప్తానే ఉంటారు పక్కన వాళ్ళ పిల్లలు. తీరా చూస్తే ఏంటంటే వాళ్ళ ఈ ఫ్యామిలీ రిలేషన్స్, హెల్తీ రిలేషన్స్ ఉండవండి.
అది ఆ సొసైటీ అట్లా ఎక్కువ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఏరియాలో. ఆ మైగ్రేషన్ మూలాన ఆ సొసైటీ చుట్టుపక్కల సరిగ్గా లేని మూలాన మనము ఎటు పారిపోలేం కదా. మన పిల్లలు సొసైటీలో ఉన్నప్పుడు అవన్నీ చూసుకొని ఇప్పుడున్న డ్రగ్స్కి వాటికి బాగా వ్యసనాలకి వాటికి అన్నిటికీ దూరంగా ప్రతి చోట ఉంటుంది మంచి అని చెడు అని. మనమే చెప్పుకోవాలి పిల్లలకి. చూసే ఫోన్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది, టీవీలో కానీ పేపర్ దేనిలో అయినా సరే ఎక్కడైనా సరే ఆ మంచి చెడు యొక్క అవేర్నెస్ కనిపిస్తే పిల్లలకి వాళ్ళే మంచి స్టేటస్లో ఉంటారని నా అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. నా పేరు విష్ణుప్రియ, షాప్నగర్లో ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇక్కడ మహిళల గురించి చెప్పాలి అంటే మనము చేసినంత అసలు అంటే ఎవరి హోదా వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే, ఎవరి బాధ్యతలు వాళ్ళవి. మగవాళ్ళకు ఉండే బాధ్యతలు మగవాళ్ళకే ఉంటాయి, ఆడవాళ్ళకు ఉండే బాధ్యతలు ఆడవాళ్ళకే ఉంటాయి. అయితే ఇక్కడ పిల్లల్ని పెంచే బాధ్యతలో మాత్రం ఆడవాళ్ళు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి, ఎక్కువ బాధ్యత తీసుకుంటారు ఇంటి విషయాలలో అన్ని పనుల్లో కూడా. ఇక్కడ మగవాళ్ళని పెంచే అంటే మామూలుగా పిల్లల్ని పెంచే విధానంలో ఏం లేదండి. చిన్నప్పటి నుండి మనం ఆడవాళ్ళకి ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఆడపిల్లల్ని ఎట్లా చూడాలి. మన ఇంట్లో బాబు ఒక పాప ఉన్నారనుకోండి, మనం ఫస్ట్ అక్కకి కానీ చెల్లెకి కానీ ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలో చిన్నప్పటి నుండే మనం మగపిల్లలకు నేర్పిస్తే పెద్దగా అయిన తర్వాత వాళ్ళ భార్యని కానీ లేదు బయట సమాజాన్ని కానీ అదే రెస్పెక్ట్ ఇస్తారు. ఆ టీజింగ్లు కానీ అట్లాంటివి ఏ కేసులు ఉండవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఫస్ట్ మనం పిల్లల్ని మగపిల్లల్ని పెంచేటప్పుడు ఫస్ట్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పెద్దమ్మలు నానమ్మలు అక్క చెల్లి ఎవరైనా ఫస్ట్ వాళ్ళని ఎట్లా గౌరవించాలో నేర్పిస్తే బయట ఉన్న ఆడవాళ్ళకు కూడా అదే గౌరవం ఇస్తారు. వేరే ఉద్దేశంతో వేరే ఆలోచనలతో చూడరు. అట్లాంటప్పుడు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. అట్లానే మా ఆడవాళ్ళను పెంచేటప్పుడు కూడా వాళ్ళకి ఫస్ట్ ధైర్యంగా ఉండడం నేర్పియాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఒకరు సపోర్ట్ ఉండాలి, ఒకరు సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా ఫేస్ చేయగలను అనేది కాకుండా వాళ్ళ ఓన్గా వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఫేస్ చేస్తారు. అది ఈవెన్ పెళ్ళైన తర్వాత కావచ్చు, చదువుకునేటప్పుడు కావచ్చు, హాస్టల్లో కావచ్చు, అన్ని ప్రాబ్లమ్స్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ తోటే లైఫ్ స్టార్ట్ అవుతుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఎట్లా ఫేస్ చేయగలగాలి, ఎట్లా ఆలోచించగలగాలి అనేది మనం చిన్నప్పటి నుండే ఒక ప్రీ ప్లానెడ్గా వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని అవసరం లేదు, మనమే దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు, ధైర్యంగా ఎదుర్కోవచ్చు. అట్లాంటప్పుడు ఇట్లాంటి సూసైడ్ కేసులు కానీ ఎంతోమంది చదువులో కానీ అన్నిట్లలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. అట్లా కాకుండా వాళ్ళు ఎలా చేయాలి అనేది మనం చిన్నప్పటి నుండే నేర్పిస్తూ ఉండాలి. ఈ క్రమశిక్షణతో పాటు చదువుతో పాటు ఇట్లాంటివి కూడా మనం చెప్తూ ఉంటే పెద్ద అయిన తర్వాత అదే మంచి సమాజం అవుతుంది. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు అందరు మహిళల గురించి చాలా బాగా చెప్పారు, ఇంకా నేనేం చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే మా ఇంట్లో కూడా మేము ముగ్గురు అక్కచెల్లెళ్ళు, ఒక తమ్ముడు, నేను చెల్లి ఇద్దరం కూడా టీచర్స్గా సెటిల్ అయ్యాము. అంటే మా నాన్నగారు అలా చదివించారు. ఇంకా మా స్కూల్ పిల్లల విషయాల గురించి హేమా టీచర్ గారు చెప్పారు, మహిళల గురించి టీచర్ మా హెచ్ఎం మేడం అందరూ చెప్పారు. కాబట్టి ఇంకా నేను చెప్పాల్సిన విషయాలు అంతగా ఏమీ లేవు. మీ అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇప్పటి వరకు ఉత్సాహంగా ఆటలాడారు, అది నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాగే మీకంటూ ఒక సమయాన్ని కొంచెం కేటాయించుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం. మన ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ లేడీస్ అండ్ జెంట్స్ అందరికీ మా గాజుల రామరం సంఘం తరఫున ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అనడం కంటే హ్యాపీ ఉమెన్స్ మంత్ అనేసేయాలి. ఎందుకంటే ఉమెన్స్ డే అనేది ఓన్లీ 8th రోజు, కానీ మనం ఎంత అడ్వాన్స్ అయిపోయినామంటే ఆ నెల మొత్తం చేసుకుంటున్నాం. అక్కడే తెలిసిపోతుంది మనం ఎంత యాక్టివ్ అనేది. ఇంకొక విషయం, అన్నీ అంటే నేను ప్రౌడ్గా చెప్పగలను, అందరికంటే మన ఆర్య వైశ్యుల ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎంతో పద్ధతిగా పెరుగుతున్నారు. అది నేను మా ముందు తరాలను చూస్తున్నా, మా పిల్లల్ని చూస్తున్నా, మా ఇంకా చెల్లె వాళ్ళ పిల్లలు అందరినీ చూస్తున్నా.
ఎందుకంటే మనం విలువలతో కూడిన ఒక మనిషిగా తయారు చేస్తున్నాం అన్ని విధాలు. అక్క చెల్లెని ఎలా చూసుకోవాలి, ప్రేమగా ఎలా చూసుకోవాలి, అన్ని విషయాలలో. దాంతోపాటు ఒక పాయింట్, యాక్చువల్గా ఇక్కడ కూర్చున్న టీచర్స్ అందరూ నా స్పీచ్ని టఫ్ చేసిండ్రు. ఎందుకంటే నేను ఏదో చెప్దామనుకున్నా, వాళ్ళందరూ చెప్పేసిండ్రు. అందుకని నాకు కొంచెం టఫ్ అయిపోయింది చెప్పడానికి. అప్పటి నుంచి ఆలోచిస్తున్నా నాకు ఏదైనా ఒక పాయింట్ మిగలకపోదా అని. అట్లా అయితే ఒక్క పాయింట్ నా కోసం వదిలేసినట్టున్నారు. అదేంటంటే సెల్ఫ్ డిఫెన్స్. అమ్మాయిలకి ఈ రోజు కావాల్సింది సెల్ఫ్ డిఫెన్స్. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, వాట్ ఈస్ గుడ్ టచ్, వాట్ ఈస్ బ్యాడ్ టచ్ అనేది తెలుసుకోవాలి. గుడ్ టచ్ చేయాలి, బ్యాడ్ టచ్ అవసరం లేదు మనకు అనేది కూడా తెలుసుకోవాలి. ఆడపిల్లలు ఫస్ట్ నేర్చుకోవాల్సింది సెల్ఫ్ డిఫెన్స్. సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోగలిగితేనే రేపు పొద్దున వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చే వరకు మనం భయపడకుండా ఉండగలం. కాబట్టి మన పిల్లలకి ధైర్యం నేర్పించాలి. ధైర్యంతో పాటు ఇంకొకటి కూడా నేను లేడీ, కానీ నాకు అనిపించింది నేను చెప్తున్నా. నాకు మైక్ ఇచ్చి స్వాతంత్రం ఇచ్చింది కాబట్టి చెప్తున్నా. మనం అబ్బాయిలతో సమానంగా ఉండాలి అని ఫైట్ చేయకూడదు. ఒక విషయం మనం తెలుసుకోవాలి, ఏంటంటే జెంట్స్కి లెఫ్ట్ బ్రెయిన్ చాలా షార్ప్ ఉంటుంది, లేడీస్కి లెఫ్ట్ బ్రెయిన్తో పాటు రైట్ బ్రెయిన్ కూడా షార్ప్ ఉంటుంది. మనకి క్రియేటివ్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఇన్నోవేటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే మన లేడీస్ జెంట్స్ కంటే చాలా ఎక్కువ. అలాంటి వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవద్దు. మనం ఆల్రెడీ హైలో ఉన్నాం కాబట్టి మనం కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళతో ఫైట్ చేయొద్దు. వాళ్ళతో ఫైట్ చేస్తే ఏమవుతుంది, బయట ఫైట్ చేస్తాం, అదే మోడ్ తోటి ఇంటికి వస్తాం. ఇంటికి రావడం వల్ల ఏమవుతుంది, ఇంట్లో గొడవ జరుగుతుంది. ఫైనల్గా మన పీసే కదా పోయేది. కాబట్టి లేడీస్కి దూకుడుతనం ఎంత ఉంటుందో దాంతో సమానంగా ఓర్పు అనేది చాలా ఉండాలి. అప్పుడే మన సంసారం అనేది సవ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఉమెన్స్ డే కాబట్టి ఈ పాయింట్ చెప్తున్నా. చాలా మంది ఈ కాలంలో అమ్మాయిలు నేను నీతో సమానం, ఏముంది నీకు నాకు తేడా అని అనుకుంటున్నారు. అదొక్కటే కాదు, ఒక్క విషయం మైండ్లో పెట్టుకోవాలి, నేను నీకంటే ఆల్రెడీ ఎక్కువ సమానం, నువ్వు నాకంటే తక్కువ సమానం. ఎందుకంటే మనకి వాళ్ళ నాలెడ్జ్తో పాటు మనకి అందరినీ క్షమించే గుణం ఉంటుంది. ప్రతి ఒక్కరిని ఒక ఎవరినైనా కానీ ఆదరించే గుణం అనేది మన లేడీస్కి ఎక్కువ ఉంటుంది. కాబట్టి లేడీస్ అందరూ క్షమాగుణం అనేది కొంచెం పెంచుకోవాలి. పెంచుకుంటే గొడవలు అనేవి ఉండవు, ఇంట్లో వాళ్ళతో హ్యాపీ ఉంటాం. దానివల్ల మన పిల్లలకి మనం ఏం చెప్తున్నాం అనంటే మనం ఎట్లుంటున్నామో అదే మన పిల్లలు చూస్తున్నారు. ఇవాళ నువ్వు నేను ఎంత అని భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటే పిల్లలు కూడా రేపు పొద్దున అదే చేస్తారు. మా మమ్మీకి మా డాడీ, మా మమ్మీ ఫుల్ ఫైట్ చేస్తుంది, అదే కాదు అదే కావచ్చేమో లైఫ్ స్టైల్ అనుకుంటారు. ఆ మోడ్లోకి వెళ్ళొద్దు పిల్లలు. ఆ మోడ్లోకి వెళ్ళొద్దు అని అంటే మనం పిల్లల ముందు కూడా బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత కోపం వచ్చినా కానీ పిల్లల ముందు బయటపడద్దు. ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించండి, కానీ ఈక్వాలిటీ అనేది ఉండాలి. కానీ ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి మన బిహేవియర్ అనేది నెక్స్ట్ జనరేషన్కి మనం చూపించేది. మనం వాళ్ళకు ఒక అద్దం లాంటి వాళ్ళు అద్దంలో వాళ్ళ ఫేస్ చూసుకుంటున్నాం అని అనుకుంటారు, కానీ ఆ అద్దంలో ఉండే ఫేస్ వాళ్ళ అమ్మది. కాబట్టి అమ్మ మంచిగా ఉంటేనే పిల్లలు మంచిగా ఉంటారు. రేపు పొద్దున ఎవరైనా కానీ ఎట్లా పెంచిందిరా బాబు ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని అని అనుకోకూడదు. అబ్బాయి ఏం పెంచిందిరా బాబు అని అనుకోవాలి. అట్లా అనుకోవాలి అని అంటే ఫస్ట్ మనకి ఓర్పు సహనం అనేది ఉండాలి. దానికంటే ఎక్కువ క్షమాగుణం ఉండాలి. మనం ఎంత క్షమించగలిగితే మగవాళ్ళు అంత తొందరగా బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటకు వస్తారు, లేదా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. మగవాళ్ళు ఒక్కసారి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అంటే మన పిల్లలు ఆటోమేటిక్గా భయపడతారు. అమ్మో నాన్న చూస్తున్నాడు, అమ్మో అమ్మ చూస్తున్నది, అది చాలు ఆటోమేటిక్గా అన్ని సెట్ అయిపోతూ ఉంటాయి. సరే, ఓకే, హ్యాపీ ఉమెన్స్ డే. అబ్బాయి 3 years ఉన్నప్పుడు ఉన్న నాలెడ్జ్ అమ్మాయి పుట్టగానే ఉంటుందంట. అమ్మాయి అంటే అట్లా ఒక 3 years 2 years గ్యాప్ ఉన్న అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తే ఈక్వల్ మెంటాలిటీ కొంచెం ఉంటుందన్నమాట. ఇద్దరు ఆలోచన విధానం ఒకే రకంగా ఉంటుంది. అందుకని అమ్మాయి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి.
మీ స్కూళ్ళల్లో అయినా మన ఇంట్లో ఆడపిల్లకి తెలివి ఎక్కువ ఉంటుంది. ఇద్దరు కవల పిల్లల్ని తీసుకున్నా సరే ఆడపిల్లకి తెలివి ఎక్కువ ఉంటుంది, మగపిల్ల అదే ఏజ్ ఉన్నా. అంటే వాళ్ళకి యాక్చువల్గా టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది మగవాళ్ళకి, ఈ క్రియేటివ్ నాలెడ్జ్ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఏదైనా కొత్త అందుకే అల్లికలు కుట్లు ఏదైనా డిజైనర్స్ ఇవన్నిట్లలో ఆడవాళ్ళు ముందుంటారు. టెక్నికల్గా కంప్యూటర్ నాలెడ్జ్ కానీ ఇట్లాంటిది మగవాళ్ళకి మ్యాథ్స్లో కానీ వీటిలో మగవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకే ఒక 3 years గ్యాప్ అట్లా పూర్వకాలంలోనే పెట్టారనమాట. ఆ నాలెడ్జ్ ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది. మహిళా మండలి పెద్దలందరికీ మరియు ఆర్యవైశ్య సంఘం మహిళా మండలకు వాసే క్లబ్ పెద్దలకు వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్యవైశ్య సభ్యులు అందరికీ నమస్కారములు. మహిళా దినోత్సవం వచ్చి 5 రోజులు అయింది, కానీ మా కుత్బుల్లాపూర్ మండలంలో 8 రోజుల నుంచి జరుపుకుంటున్నారు. ఎందుకంటే మా మండలంలో ఉన్న మా మహిళా మండలి మా అక్కజని అంతా ఆకుదా సంతోషంగా ఉంటారని చెప్పి 8 రోజుల నుంచి ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మేము ఇంకా చెప్పేది ఏం లేదు, ఎందుకంటే మగవాళ్ళ గురించి ఆడవాళ్ళ గురించి మీ టీచర్లు చెప్పినప్పుడు టీచర్ల ముందు మనం వినాల్సిందే తప్ప ఏదో మాట్లాడేది. ఎందుకంటే మనం స్కూల్లో నేర్చుకున్న సంస్కారం తప్ప వాళ్ళ ముందు కూడా మేము ఎక్కువ మాట్లాడద్దు. అయితే 2 మాట్లాడి మేము ముగిస్తున్నాం. ప్రపంచంలో ఉన్న 4 మహిళా మండలి ఉన్నారు. ఎవరని చెప్తారా? నేనే చెప్తాను. ఒకరు ఫస్ట్ మనని కని అమ్మ, రెండవది మన తోబుట్టు అక్క లేదా చెల్లెలు, మూడవది మీ అందరూ చేసే భార్యమణి, 4వది మన కన్ను కూతురు అంటే మన అమ్మాయి. కాబట్టి వీళ్ళని మించింది ప్రపంచంలో ఏది ఉండదు. వీళ్ళకి తెలియకుండా మనం ఏం చేయొద్దు. కాబట్టి మహిళా మండలి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకొక మా ఆదివాసీ సంఘం షాపూర్ నుంచి ఒక మెసేజ్ ఇస్తున్నాండి. మీరు ఏదైనా ఇబ్బంది పడ్డా, చిన్న కష్టాలు వచ్చినా, పక్కవాడితో ఇబ్బందులు వచ్చినా ఏ అగాత్యాలు చేయకండి. చాలా 2 న్యూస్ చూశాను. ఒక భార్యమణి 2 పిల్లలు ఉన్నారు, లోపల రూమ్లో పోయింది, లోపల గొల్లెం పెట్టుకున్నది, ఆయన ఉరేసుకుంటుంటే మా మగవాళ్ళు వచ్చి ఆయన ఫోటో తీసిండు. అది ఏమైందంటే వాళ్ళిద్దరు మనస్పర్ధలు కరెక్టే, కానీ ఇలా చేయడం తప్పు. ఆమె కూడా లోపల గడేసుకోకుండా వచ్చి కాపాడుతుండే. కాబట్టి అగాయితాలు చేసుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎక్కడ పోయినా, ఏ సభలో పోయినా, ఏ మీటింగ్లో కొంచెం ముచ్చట్లు తగ్గియండి. ఎక్కడ పూజా కార్యక్రమాలు కానీ, మీ ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలు కానీ, ఎక్కడ చేసిన సేవా కార్యక్రమాలు మందిరంలో కానీ, ఎక్కడ మీటింగ్లో కానీ దయచేసి మీటింగ్లో ముచ్చట పెట్టొద్దని. ఎందుకంటే విషయాలు చెప్పొద్దు, కానీ మేము ఆ సంఘంలో ప్రతిసారి చెప్తాం. అనేది భావించద్దు. మీరందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. జై వాసు. కొన్ని చిన్న గేమ్స్ పెట్టడం జరిగింది. అందులో విజేతలకు మనం ముఖ్య అతిథుల ద్వారా బహుమతి ప్రదానం చేద్దాము. ఫస్ట్ గేమ్ ఇవి కౌంట్ ఎన్ని ఉన్నాయని అడగడం జరిగింది. దానికి మొదటి ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ ఒకటే ప్రైజు. ఆందోళ్ సత్యలక్ష్మి గారు 300 అని చెప్పారు. అవి 300 దగ్గరగా చెప్పారు కాబట్టి ఆమెకు ఈ బహుమతి అందజేయాలి. అదే సంతోష్. మొదటి ఫస్ట్ లైన్ సత్యవాణి గారు. సెకండ్ లైన్ టి లక్ష్మి గారు.
కళావతి గారు జనరల్ సెక్రటరీ గారు రేట్ పెనాల్టీ రా అన్నద గారు క్లాప్స్ క్లాప్స్. ఇప్పుడు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన డిస్ట్రిక్ట్ 105A రీజియన్ చైర్పర్సన్ చంద్రశేఖర్ గారిని 2 మాటలు మాట్లాడాలని జై వాసవి. అక్కడ టేబుల్ మీద అల్పాహారం సిద్ధంగా ఉంది, కానీ మహిళా దినోత్సవం రోజు ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్న మహిళల దగ్గర నుండి వాసవి మాత పిలుపు మాత్రం వినబడట్లేదు. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై శ్రీరామ్. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు, అలాగే వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, వనితా అధ్యక్షురాలు అన్నపూర్ణ గారికి, అలాగే వారి సెక్రటరీ ట్రెజరర్ గారులకు, వాసవి స్టార్ క్లబ్ అధ్యక్షులు నేతి సతీష్ గారు, అలాగే వారి సెక్రటరీ ట్రెజరర్ గారులకు, మరియు వాసవి క్లబ్ వనితా వాసవి క్లబ్ షాపూర్ నగర్ వనితలకి, అలాగే గాజుల రామవరం, అతి త్వరలో గాజుల రామవరం వాసవి క్లబ్ గాజుల రామవరం వనిత అధ్యక్షురాలు అయినటువంటి ప్రియాంక గారికి గత సంవత్సరంలోనే మాకు మాటిచ్చారు. ఈ సంవత్సరంలో వారు క్లబ్ నెలకొల్పుతున్నందుకు వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా మార్చ్ 1 నుండి మొదలుకొని మార్చ్ 31 వరకు ఎక్కడెక్కడో, అంటే ఒక మన తెలంగాణలో కాదు, తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు మన రాష్ట్రాలలోనే కాకుండా ఫారిన్ లో కూడా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవ ప్రాధాన్యత ఇవ్వాలి. మహిళలు ఒక్కరోజైనా వారు సంతోషంగా ఉండాలి. వారి ఇంట్లో వారి భర్తలే కానీ పిల్లలే కానీ మగవాళ్ళు వారికి సహకరించాలి అనే చెప్పడం జరిగింది. అలాగే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వాళ్ళు నెల మొత్తం స్వేచ్ఛ ఇచ్చడం జరిగింది. ఈ స్వేచ్ఛ మన దేశంలోనే కాదు, ఇతర ఎంత ప్రాధాన్యత ఇస్తుందో వనితలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. అది వాసవి క్లబ్ మన చరిత్రలో ఉన్నదంటే వాసవి క్లబ్ ద్వారానే ఇది రుజువు అవుతుంది. వాసవి క్లబ్ ప్రతి కార్యక్రమంలో కూడా వనితలకి ముందు వరుసలో కూర్చోబెట్టి ముందు పీటేసి వారికి ప్రతి ఒక్కరికి కూడా వనితలంటేనే సౌభాగ్యం. అందుకే ఆ సౌభాగ్యంతో ప్రతి ఒక్కరి వనితలకు కూడా వాసవి క్లబ్ ఆదరిస్తూ, వాసవి క్లబ్ లో ఈ సంవత్సరం కొత్తగా చేరిన ప్రతి మహిళకి మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి సిద్ధా సూర్యప్రకాష్ గారు కానుకగా 380 రూపాయలు పెట్టి మెంబర్షిప్ చేస్తే 1000 రూపాయల చీర ఆడపడుచు కట్నంగా ప్రతి ఒక్కరికి చేరవేస్తున్నాడు. ఇది గర్వంగా సగర్వంగా చెప్పుకుంటున్నాం. వాసవి క్లబ్ అంటేనే మహిళలకు వేసే పెద్దపీట. అందుకే మన మహిళలు ప్రతి కార్యక్రమానికి ఇంతే సంతోషంగా, ఇంతే ఆనందంగా, ఇంతే ఉత్సాహంతో, ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పాల్గొని ప్రతి కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేతులున్న ప్రతి ఒక్క మహిళ ఇలా చెయ్యి పైకెత్తండి. ప్రతి ఒక్క మహిళ చేతులున్న వాళ్ళు దయచేసి ఇంకో రకంగా అనుకోవద్దు. అయితే మీ ఇంట్లో మీ భర్తనే కానీ అలాగే పెట్టాలమ్మా. మీ ఇంట్లో మీ భర్త గాని మీ పిల్లలు గాని మీకు ఎక్కడైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఎవరికైనా ఇక్కడ ఉన్న వారికి అంటే ఎవరి దగ్గర నుండి రెస్పాండ్ లేదు అంటే అందరూ చక్కగా చూస్తున్నట్టే కదా. సో మీరందరూ మీకు మీరుగా ఈప్లో శబాష్ అనుకోండి. ఎందుకంటే మీ అందరికీ శబాష్ అంటందుకు ఇక్కడ అందరు జనాలు సరిపోరు. ఎందుకంటే మహిళా దినోత్సవ కారణంగా పురుషులు తక్కువ, మహిళలు ఎక్కువ. ఇక్కడే అర్థమవుతుంది మహిళలకి ఎంత పీట వేశామో, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామని.
మహిళలందరూ ఇలాగే సంతోషంగా గడపాలని, ప్రతి ఒక్కరికి ఆప్యాయత పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు వాస శ్రీనివాసులు గారు, వాసవి క్లబ్ షాపూర్ నగర్ కి చార్టెడ్ ప్రెసిడెంట్ గా, మొదటి ప్రెసిడెంట్ గా ఇక్కడ బాధ్యతలు స్వీకరించి 10 సంవత్సరాలు గడుస్తున్నాయి. తన తర్వాత ఆకుల ప్రభాకర్ గారు, ఆ తర్వాత డివిఎస్ మూర్తి గారు, అలాగే బీరెల్లి వేణుగోపాల్ గారు, తర్వాత నేను బీరెల్లి చంద్రశేఖర్, అలాగే మా ఈపూరి మహేష్ గారు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం నేతి సతీష్ గారు, ఇలాగా అంచెలంచెలుగా వాసవి క్లబ్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే ఇక్కడ వాసవి వనితా క్లబ్ వాసవికి వాస సంధ్యారాణి గారు చార్టెడ్ ప్రెసిడెంట్ గా వ్యవహరిస్తూ, తదనంతరం ఆందోళన సత్యలక్ష్మి గారు, అలాగే బీరెల్లి నిర్మల గారు మరియు పద్మావతి గారు, ఇలాగా అంచెలంచెలుగా వీరు ప్రతి ఒక్కరు కూడా వాసవి క్లబ్ వనితా అధ్యక్షురాళ్ళు ఇక్కడ షాపూర్ నగర్ నుండి బాధ్యతలు స్వీకరించి షాపూర్ నగర్ వాసవి క్లబ్ ను, అలాగే షాపూర్ నగర్ వాసవి వనితా క్లబ్ ను డిస్ట్రిక్ట్ B105 లో, అంటే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ముఖ్య అతిథులకు చెప్తున్న ఈ మాట, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో మన డిస్ట్రిక్ట్ లో 32 డిస్ట్రిక్ట్లు ఉంటాయి మేడం. ఈ 32 డిస్ట్రిక్ట్ లో వాసవి క్లబ్ షాపూర్ నగర్ వాసవి వనితా క్లబ్ షాపూర్ నగర్ అంటే ఎవరికి తెలియలేకుండా ఉండదు. 32 డిస్ట్రిక్ట్స్ కూడా షాపూర్ నగర్ వాసవి క్లబ్ అంటే, వాసవి క్లబ్ వనితా క్లబ్ షాపూర్ నగర్ అంటే 32 డిస్ట్రిక్ట్ లో ఎరగని వారంటూ ఉండరు. ఎందుకంటే ఇంతటి ఘనత షాపూర్ నగర్ వాసవి క్లబ్ వాళ్ళు తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. నేను క్లబ్ లో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మా బ్యానర్ లో అక్కడ ఒక చిన్న సింబల్ ఉందమ్మా, వాసవి క్లబ్ కి స్టార్ అవార్డు కూడా తీసుకొచ్చాం. ఇలాగా మేము అన్ని సేవలు అందిస్తూ, మా వనితలకి తోడ్పాటు అందిస్తూ, ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నామ్మా, వనితలందరికీ మేము ముందు పీట వేసి వనితలందరికీ మా బ్యాక్ సపోర్ట్ ఇస్తూ వనితలందరినీ ముందుకు తీసుకెళ్తున్నామని సభాముఖంగా తెలియడం జరుగుతుంది. జై వాసవి, జై శ్రీరామ్. ఎల్బీ స్టేడియంలో ఆదివారం ఉదయం వరల్డ్ గిన్నిస్ రికార్డ్ పారాయణం ఉన్నది కాబట్టి తప్పకుండా అందరూ కుత్బుల్లాపూర్ మండల్ నుంచి మండల్ ప్రెసిడెంట్ గా నేను మాట్లాడుతున్నాను. కంపల్సరీ మొత్తం 40 నుంచి 50,000 మంది మహిళా మండలి వస్తున్నారు. కాబట్టి మీరందరూ శక్తి కొలది మన సోదరులు కానీ ఇంకెవరు మన పక్కల అందరూ చెప్పి పొద్దున్నే ఇంత జల్ది వెళ్తే అంత ప్లేస్ ఉంటుందండి. తర్వాత నన్ను ఆడ కూర్చోబెట్టి ఇక్కడ కూర్చోబెట్టి అని ఉండదు. సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, మినిస్టర్లు వస్తున్నారు, మన కళా సుజాతక్క గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మహిళా మండలి అందరూ వచ్చి రాగాలని మనసారా కోరుకుంటున్నాను. జై వాసవి. వాసవి క్లబ్ జోన్ చైర్పర్సన్ ఈపూరి మహేష్ గారిని అంతర్జాతీయ మహిళోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేయాలని కోరుతున్నాం. పొడుపు కథల విజేతలు కూడా పి సుజాత గారు, సునీత. జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకి, సభా వేదికను అలంకరించినటువంటి మహిళలకి, అలాగే వాసవి క్లబ్ అండ్ ఆర్యవైశ్య సంఘం మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గానీ ఇప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా మహిళా మనుల గురించి, స్త్రీల గురించి ఎంతో గొప్పగా మాట్లాడినారు. అయితే యాక్చువల్గా ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మార్చి 8 అంటే 20వ శతాబ్దం ప్రారంభంలో మహిళలు అందరితో సమానముగా వర్క్ విషయంలో కానీ, వేతన విషయంలో కానీ, ఓటు హక్కు విషయంలో కానీ పోరాటం చేసినందువల్ల ఈ మార్చి 8ని మహిళా దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో మహిళా దినోత్సవం ఏర్పాటు చేయడానికి కారణము వాళ్ళు చేసిన పోరాట పటిమని అని చెప్పవచ్చు. అయితే మహిళా దినోత్సవం అందరూ కూడా సమానముగా ఉండడానికి, అన్ని రంగాలలో పోటీ పడడానికి,
మహిళామణుల సాధికారత కోసము ఈ మహిళా దినోత్సవాన్ని మనము ప్రతి సంవత్సరముగా గుర్తు చేసుకుంటున్నాము. ఈ గుర్తు చేసుకోవడంతో పాటు ఈ మహిళా దినోత్సవాన్ని మనం చెప్పిన విధముగా ముందుకు తీసుకుపోవడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి మహిళను కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 2 మాటలను పూర్తి చేశారు. నేను కూడా మరొక డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జిని కాబట్టి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధంగా సభకు నమస్కారం తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన వాసవి క్లబ్ ఆర్సీ గారిది వివాహ వార్షికోత్సవం కూడా ఉన్నది కాబట్టి మనందరి తరఫున వాసవి క్లబ్ వనితా క్లబ్ ఇక్కడ విచ్చేసిన అతిథుల తరఫున వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వీళ్ళు ఇలాంటి వార్షికోత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాలని ఆ వాసవి మాతతో ప్రార్థిస్తూ వారికి కూడా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై వాసవి. అన్నపూర్ణ గారు, బీరెడ్డి పద్మావతి గారు, మీరందరూ రావాలి ప్లీజ్. దయచేసి ఆందోళన మరియు రాణి గారు కూడా దయచేసి ఇక్కడికి రావాలని కోరుతున్నాం. మమత అండ్ రాణి గారు దయచేసి మాటలకు అందరికీ లేట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్ గా సన్మానం చేసుకుంటూ వెళ్ళండి. సన్మానం చేసిన వారైనా ఎవరైతే సన్మానం చేసారో వాళ్ళు నిల్చోండి, ఫోటోలు వచ్చి వస్తుంది. ఫాస్ట్ గా చేయాలి. ఓన్లీ పూర్వ అధ్యక్షురాలు వాసవికతో సేవ చేసినందుకు గాను గుర్తింపు. ఈ పూర్వాధ్యక్షురాలతో సన్మానం ఎందుకు చేపిస్తున్నామంటే ముందు ముందు వనితా క్లబ్ కి అధ్యక్షురాల పోటీ ఎక్కువ కావాలనే ఉద్దేశంతో మాత్రమే తప్పించి వేరే కాదు. దయచేసి మంచి కార్యక్రమం ఇది. అయ్యో చూడండి, దీన్ని ఆస్వాదించాలంటే నెక్స్ట్ ఇయర్ కూడా రావాలి. నేను పోటీ ఉండాలి. ఎందుకంటే మంచిగా ఇంతమంది సన్మానం చేసే అవకాశం మనం స్కూల్లో వెళ్ళినా కానీ టీచర్స్ ఇవ్వరు. అన్న పురుషుల యొక్క ఆధిక్యత ఉండదు కాబట్టి కార్యక్రమంలో వాళ్ళ ఫోటోలు మంచిగా రావాలంటే మనం కొంచెం వాళ్ళు ఫస్ట్ దిగిన తర్వాత మనం కింద ఫోటో తీసాక ఫస్ట్ వాళ్ళకి వచ్చినట్టు. దీని తర్వాత మంచి యాక్టివిటీ డిజైన్ చేశారు మా వనితలు, అది కూడా ఉంటుంది. అది కూడా అందరూ వీక్షించండి. చాలా కష్టపడి బెలూన్స్తో వచ్చిన యాక్టివిటీ చేసిండ్రు, కొంచెం డిఫరెంట్ గా ఆలోచన చేసి అది కూడా అందరు వీక్షించిన తర్వాత కార్యక్రమాన్ని ముగింపు పలుకుతుంది. వీరందరూ వాసవి క్లబ్ కి అధ్యక్షురాలుగా చేసిన వారు. వీరందరూ ఈ సంవత్సరం జనరల్ సెక్రటరీ, కోశాధికారి కూడా దీంట్లో ఉన్నారు. మీకు కూడా ₹1 ఖర్చు కాకుండా మన ఎలక్షన్ లో నిలవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వాసవి క్లబ్ లో అధ్యక్షురాలు అవ్వాలంటే ₹1 ఖర్చు కాదు, సమయమే ఖర్చు అవుతుంది. అది ఆలోచన చేయండి. భవిష్యత్తులో నేనుంటా అని పోటీ కావాలి.
ఈ చిన్నారి గతంలో రవీంద్ర భారతిలో కూడా ఇలాగే యోగా కార్యక్రమం చేసి పలువురి ప్రశంసలను అందుకుంది కనుక చిన్నారి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి ఇలాంటి విన్యాసాలు అంటే యోగాలో మంచి మంచి కళ నేర్చుకొని ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మన అయితే ఈ అమావాస్య భజన అనేది మేము ఉగాదికి మార్చినాం. ఉగాది పొద్దున్న భజన మరియు పంచాంగ స్నానం ఉంది కాబట్టి అందరూ తప్పకుండా అందరూ పెద్ద సంఖ్యలో రావాలని కోరుచున్నాం. దయచేసి శ్రవణము అలాగే అమావాస్య భజన కార్యక్రమం అన్ని కూడా ఉగాది పండగ రోజే అమావాస్య రోజు కార్యక్రమాన్ని ఉగాది రోజుకు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దయచేసి ఈ విషయం గమనించగలరు. మరియు గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. 3 గంటలక 4 గంటలక అనేది హ్యాపీ మాత్రం పర్ఫెక్ట్ ఉంది. HAPPY డబ్ల్యూ రాంగ్ డైరెక్షన్ లో పోతుంది. డబ్ల్యూ ఏ సూపర్ యాక్టివ్ ఏ యాక్టివ్ ఉంది. ఇంటరాక్టివ్ ఉంది. హ్యాపీ ఉమెన్స్ డే. అన్నా సినిమా ఏ బెలూన్ పట్టుకుంటే వాళ్ళు తీసుకో. మున్సిపల్ మండల్ ఆర్యవేశ సంఘం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ధన్యవాదాలు. 28వ సంవత్సరం శుభాకాంక్షలు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత అందరికీ దావత్ ఇస్తారు. మీరు అందరూ గుర్తుపెట్టుకొని
అయితే మన ఆర్యవైశ్యులు ప్రతి ఒక్కరు చిన్న విన్నపం నాది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్యులే కాదు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా చిన్న విన్నపం, ప్రతి ఎవరింట్లో అయినా కానివ్వండి, వాళ్ళ కుటుంబంలోనే కానివ్వండి, ఇలాంటి సమూహంలోనే కానివ్వండి, ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు చేసినటువంటి ఏదైతే చప్పట్ల సన్మానం అంటూ అనేది ఉందో, పుట్టినరోజు కానివ్వండి, పెళ్లి రోజు కానివ్వండి, ఈ వేడుకలకి ప్రతి ఒక్కరూ వారికి ఇచ్చే ఈ శాలువా, వారికి ఇచ్చే బహుమానం, ఇవన్నీ లెక్కలోకి పరిగణలోకి రావు. వారు చేసుకునే కార్యక్రమానికి ఆనందంగా ఉండాలి అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరి చప్పట్లతో వారిని ఆశీర్వదించడమే చాలా చాలా వారికి ఇచ్చే గిఫ్ట్, పెద్ద బహుమానం. ఇది ప్రతి ఒక్కరు 36 నెలల నుండి వాసవి సేవా సమితి ఆర్యవైశ్య సంఘం షాపూర్ నగర్ వారి సౌజన్యంతో వాసవి సేవా సమితి కమిటీ జగద్గిరి గుట్ట అమావాస్య అన్న సమారాధన కార్యక్రమంలో మేము కమిటీ సభ్యులందరికీ ఇలాగే నిర్వర్తిస్తున్నాము. మీరందరూ కూడా మా లాగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రతి ఒక్కరూ ఇలాంటి సమూహాన్ని ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి మీరు వారు మీరు అందరికీ సహాయక సహకారాలు అందిస్తూ అందరికీ మేము మాకు మీరు అనే భావన కలిగిస్తూ ఈ చప్పట్లతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై భారత్.